అందరికీ నమస్కారం అండి. ఇవాళ గార్డెనింగ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ చెప్తానండి. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఆవు పెరుగు 1/2 లీటర్ తీసుకొని గిలకొట్టుకోవాలి. అన్నిటికన్నా దేశీవాళీ ఆవు పెరుగైతే చాలా మంచిదండి. లేని పక్షాన ఏ ఆవు పెరుగైనా పర్లేదు. దీనిలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని మజ్జిగ కింద చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆర్గానిక్ పసుపు వేసి మూత పెట్టుకుని 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. రోజు పొద్దున్న సాయంత్రం మజ్జిగని కలుపుకుంటూ ఉండాలి. మూడో రోజున ఒక స్పూన్ ముద్దింగ వేసుకుని కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ముద్దింగ కనుక లేకపోతే ఒక స్పూన్ పొడి ఇంగువ వేసుకొని కలుపుకోవచ్చు. సాయంత్రం 6 తర్వాతే మొక్కలకి ఇది పోసుకోవాలి. లీటర్ మజ్జిగని 10 లీటర్ వాటర్లో కలుపుకొని మొక్కలకి పోసుకోవాలి. పచ్చిమిర్చి మొక్కలకి జల్లుకుంటే ఆకుముడత తెగులు రాకుండా ఉంటుందండి. మొక్క పెట్టిన 20 రోజుల తర్వాత నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇది ఇలా జల్లుకుంటూ ఉంటే పూత కాపు కూడా చాలా బాగా వస్తాయండి. స్ప్రే ఉన్నవాళ్ళు స్ప్రేతో అయినా కొట్టుకోవచ్చు. దీనిపైన జల్లుకుని ఆ తర్వాత మొక్క మొదలు కూడా కొంచెం పోసుకుంటే మంచిదండి. పచ్చిమిర్చి మొక్కలే కాకుండా వంకాయ అలాగే టమాటా మొక్కలకు కూడా పోసుకుంటే మంచిదండి. ఫస్ట్ టైం మా గార్డెన్లో వంకాయలు కాసినప్పుడు ఇలా చాలా పుచ్చులు వచ్చాయండి. అప్పుడు వంకాయ మొక్కలు మొదలన ఈ వాటర్ని ఒక 3 తడవల పాటు పోసిన తర్వాత మళ్ళీ వంకాయలు కాసినప్పుడు అస్సలు పుచ్చులు లేవండి. చూసారు కదండి, అస్సలు పుచ్చులు రాలేదు. అంతకుముందు ప్రతి కాయలోనూ పుచ్చు ఉన్నది. ఇప్పుడు ఏ కాయలోనూ చక్కగా పుచ్చు లేకుండా బాగా కాసాయి. మీ పచ్చిమిర్చి మొక్కలకి ఆకుముడత తెగులు ఉన్నా లేదా ఇలాగే వంకాయల్లో పుచ్చు వస్తున్నాయి అనుకున్న ఈ చిట్కాని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా మొత్తం పుచ్చు లేకుండా చాలా ఇదిగా వచ్చినాయి. అండ్ ఆకుముడుతున్నా కూడా చాలా బాగా పోతుందండి. చాలాసార్లు మేము దీన్నే వాడుతూ ఉన్నాం ఎప్పటి నుంచో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.